నేటితో బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ తెలంగాణ పర్యటన ముగియనుంది. రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి నితిన్ నబీన్ హాజరయ్యారు. తెలంగాణలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. పలు రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టి కార్యవర్గం ఆమోదించనుంది. నేటితో బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ తెలంగాణ పర్యటన ముగియనుంది. ప్రధానంగా తెలంగాణలో భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్ విజయ్ చంద్రగా. మొత్తానికి 3 రోజుల పాటు తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన ఇవాళ సాయంత్రంతో ముగియనుంది. మొదటి రోజు పెద్ద ఎత్తున బూత్ లెవెల్ కార్యకర్తలతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సమావేశం నిర్వహించినటువంటి నితిన్ నబీన్ అదే రోజు సాయంత్రము పార్టీ కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటుగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలతో దాదాపు 2.5 గంటల పాటు సమావేశం నిర్వహించారు. తెలంగాణకి రెండోసారి వచ్చినటువంటి నితిన్ నబీన్ రాష్ట్రంలో నెలకొన్నటువంటి అనేక తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఈ సందర్భంగా ఆయన చర్చించారు. పర్టికులర్గా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అనేక రకాల స్కోప్ ఉన్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు కావచ్చు, పార్టీ శ్రేణులు, అదేవిధంగా పార్టీ నాయకత్వం అంతా కూడా పనిచేయడంలో వెనుకబడింది. ఇక మీదట రాజకీయపరమైనటువంటి వ్యక్తిగత తగాదాలకు, వ్యక్తిగత గర్జులకు, అదేవిధంగా నేతల మధ్య గ్యాప్లకు సంబంధించిన అంశాలను సీరియస్గా తీసుకోబోతున్నాము. తెలంగాణలో పర్టికులర్గా ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వారందరికీ సంబంధించినటువంటి వ్యక్తిగత డేటాతో పాటు రాజకీయంగా వాళ్ళు పార్టీ అంశాలకు సంబంధించి చేసినటువంటి ప్రతి అంశంపైన నివేదిక అందుతుంది. ఎప్పటికప్పుడు దీనిపైన హైకమాండే నేరుగా మానిటరింగ్ చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ 3 విభాగాలుగా విడిపోయిన తర్వాత జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో జాతీయ నాయకత్వం అంతా కూడా బీజేపీ ఏదైతే గతంలో 3 కార్పొరేషన్లో విడిపోక ముందుకు దాదాపు 44 కార్పొరేట్ స్థానాలు గెలిచినటువంటి బీజేపీ ఈసారి 3 కార్పొరేషన్ల పరిధిలో ఎలాగైనా మెజార్టీ స్థానాలు సంపాదించి గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చెప్పేసి కూడా చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రధానంగా హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల పైన పర్టికులర్గా ప్రత్యేకంగా దృష్టి సారించిన అంశాన్ని ఇప్పటికే బీజేపీ నేతలు పదే చెప్తున్నారు. ఇదే అంశాన్ని మరొకసారి నితిన్ నబీన్ తన పర్యటన ద్వారా స్పష్టం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇవాళ 3వ రోజు వీబీఐటీ గట్కేసర్లోని విజ్ఞాన్ జ్యోతి భారతి కాలేజీలో నేనంతా కూడా విద్యార్థులతో కాన్క్లేవ్ నిర్వహించినటువంటి నితిన్ నబీన్ అనేక అంశాలు ఈ దేశానికి సంబంధించినటువంటి క్రియాశీలక రాజకీయాల్లో యువతకు సంబంధించినటువంటి ప్రాధాన్యతను వారికి వివరిస్తూనే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అంశాలను కూడా వ్యక్తిగతంగా ఒక్కొక్క విద్యార్థితో కలిసి పంచుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇవాళ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలని ఆయన కాసేపట్లో ప్రారంభించనున్నారు. విజ్ఞాన్ జ్యోతి కాలేజీలో నిర్వహించినటువంటి ఒక కార్యవర్గ సమావేశాలకు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, అదేవిధంగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరయ్యారు. రాబోయే రోజుల్లో 2028-29 ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కోసము పశ్చిమ బెంగాల్ తరహా ఫార్ములాని తెలంగాణలో వినియోగించాలని చెప్పేసి కూడా బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తుంది. అందుకు అనుగుణంగా ఆర్ఎస్ఎస్తో పాటు మిగతా బీజేపీ అనుబంధ సంఘాలన్నింటినీ కూడా తెలంగాణకు ఇక మీద నుంచి యాక్టివ్గా పెంచాలని వారందరినీ టీమ్స్ వైజ్గా తెలంగాణకు రప్పించి తెలంగాణలో నెలకొన్నటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలను ఒక్కొక్కరిగా పర్టికులర్గా యువతని టార్గెట్గా చేసుకొని మోదీకి సంబంధించినటువంటి విధానాలు ఈ 12 ఏళ్ల పీరియడ్లో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం అవలంబించినటువంటి నిర్ణయాలు, బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు బీజేపీ ఇతర రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి అభివృద్ధి తరహా అంశాలకు సంబంధించినటువంటి వాటి పట్ల నేరుగా యువతను టార్గెట్ చేసుకొని యువతను ముందుగా ఆకట్టుకోవాలి. తద్వారా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పాగా వేసేందుకు ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేయాలి. ఆ తర్వాత 2028-29 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా పనిచేసేందుకు ఒక్కొక్క నేతకు పర్టికులర్గా స్పెసిఫిక్గా ఒక టాస్క్ని కూడా అప్పచెప్పినట్లు కూడా తెలుస్తుంది. నిన్న రాత్రి బేగంపేట హరిత ప్లాజాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో, ఎంపీలతో పాటు దాదాపు 3.5 గంటలు నితిన్ నబీన్ ఒక ఆఫీస్ బేరర్ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో నేరుగా కొంతమంది నేతలకు స్పెసిఫిక్గా టార్గెట్ చేస్తూ కొన్ని అంశాలను కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ప్రత్యేకంగా తెలంగాణలో కుల రాజకీయాలను ఎక్కువగా ప్రోత్సహించేటువంటి కల్చర్ ఉంది. ఇది పార్టీకి తీరని నష్టం కలిగిస్తుంది. వ్యక్తులు ప్రామాణికంగా, కులాలు ప్రామాణికంగా రాజకీయాలు చేయడం అనేటువంటిది బీజేపీలో లేనటువంటి సంస్కృతిని, ఆ సంస్కృతిని కొత్తగా ప్రోత్సహించినటువంటి నేతలకు సంబంధించినటువంటి వారి పట్ల కూడా ప్రత్యేకంగా ఒక దృష్టి ఉంటే వారిపైన నేరుగానే హైకమాండ్ మానిటరింగ్ చేస్తుంది. వారిపైన చర్యలు తీసుకునేందుకు అవసరమైతే పార్టీ నుండి సస్పెండ్ చేసేందుకు కూడా వెనకాడబోమనేటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా నితిన్ నబీన్ వారికి తెలియజేసినట్లు కూడా తెలుస్తుంది. 3 రోజుల పర్యటనలో అనేక అంశాలు పార్టీ నేతలకు, పార్టీ శ్రేణులకు, కింది స్థాయి క్యాడర్తో కూడా నేరుగా కలిసి మాట్లాడేందుకు నితిన్ నబీన్ చొరవ చూపించారు. భవిష్యత్తులో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో 3 కమిషనర్
సైబరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి పరిధిలో ఖచ్చితంగా బీజేపీకి అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయి సీట్లను గెలిపించి పార్టీలో సీనియర్గా ఉన్నటువంటి నేతలకు ఒక టాస్క్ కూడా అప్పగించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో హైదరాబాద్కి బీజేపీలో మంచి పట్టుంది. 8 మంది ఎంపీలు గెలిచినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో అనుకున్న స్థాయి కంటే ఎక్కువ అసెంబ్లీ సీట్లు గెలిపించలేకపోయారు. మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, త్వరలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నేతల మధ్య గ్యాప్ను సవరించుకుంటూనే పార్టీ బలోపేతం దిశగా పనిచేయకపోతే వారిపైన ఖచ్చితంగా పార్టీ పరమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా రాబోయే రోజుల్లో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలన్నిటి కూడా క్రియాశీలకంగా నెక్స్ట్ 2.5 సంవత్సరాల పాటు గట్టిగా పనిచేసి 2028